చెరువులను రక్షించుకుని నగరాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రతిపక్షాలు తమపై దుమ్మెత్తి పోస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. మూసి క్లీనింగ్ కోసం 1,50,000 కోట్లు వృధా చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,50,000 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం చెప్పిందా? టెండర్లను తాము పిలిచామా అని ప్రశ్నించారు. ఒక ఆయన మాట్లాడతాడు, మీరు ఏ కంపెనీకి టెండర్ పిలిచారు? దీనికి 1,50,000 కోట్లు అవుతుంది. దేనికైతుంది? ఎవరు చెప్పారు నీకు 1,50,000 కోట్లు అవుతుందని? టెండర్ ఎవరు పిలిచారు? ఎక్కడ పిలిచారు టెండర్? ఎవరికి ఇచ్చారు టెండర్? ఇచ్చారు మీరు ఎవరు పిలుస్తున్నారంట? టెండర్ ఎవరు పిలిచారు? అంతా ఆలోచన అంతా కూడా ఈ మూసీ రివర్ని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలో, నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి. రైట్, ఆ ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బార్లా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు, గేట్లు మూసేయలేదు. మేము అడుగుతున్నాం, రండి. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రండి, మీ ఆలోచన ఏంటి? వాళ్ళకి ఏం చేస్తే మేలు జరుగుతుందో చెప్పండి. చేయటానికి మేము సిద్ధంగా లేనప్పుడు కదా. వాళ్ళు ఏం చేద్దాం? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు, ఇంకెక్కడ కట్టుకున్నారు, ఆ పైన కట్టుకున్నారు. రైట్, అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు సరే ఏనుంచారు కట్టకుండా ఆపుకోవాలి కదా. కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవడు కట్టుకునేది వాళ్ళు కట్టుకొని వదిలేద్దామన్నట్టు ఫైట్. ఇది అందరి కోసం ఆలోచన చేసి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం. ఈ సమాజం హైదరాబాద్ కోసం, ఏదో ఆయన కోసం తీసుకున్నది కాదు. ఇప్పుడు మాట్లాడే ఏమైనా కేటీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే. మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా. నేను ఆ స్లైడ్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే. మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి. దీన్ని బాగు చేసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మనం తెచ్చుకునైనా మనం బాగు చేసుకుందామని తెచ్చుకున్న 2014 నుంచి మనం బాగు చేసుకోవాలి. ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలకు. సరే, మీరు చూస్తారని కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కూల్చాలని ఎవరికి ఆశ, ఆలోచన, తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది.